ఎంతో కష్టపడి ఆడపిల్లని పెంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటే యుక్త వయసు రాగానే ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వాళ్ళని అనుభవించేస్తున్నారు. ఆడపిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది ఎలాంటి సమాజంలో నుంచి వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొస్తున్నాము అనేది. ఆడపిల్లల్ని మోసం చేసే వాళ్ళు కూడా వాళ్ళింట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు అని భావించి ప్రవర్తిస్తే ఎప్పుడూ ఇలాంటి మోసాలు జరగవు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తే చాలు మా భారం తీరిపోద్ది అనుకుంటున్నారే తప్ప ఎలాంటి వ్యక్తి చేతుల్లో పెడితే వాళ్ళ కూతురు బాగుంటుంది, ఎలాంటి కుటుంబంలోకి పంపిస్తే వాళ్ళ కూతురు క్షేమంగా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కూతురు పుట్టింది, ఏదో ఒకటి చదివించేసి పెద్దయిన వెంటనే పెళ్లి చేసి పంపించేసేస్తే మా బాధ్యత తీరిపోయింది అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ పెళ్ళైన తర్వాత ఏ ఇంట్లోకి వెళ్తే నా కూతురు బాగుంటుంది, ఎవరి చేతిలో పెడితే ఎవరి దగ్గర ఉంటే తన భర్త బాగా చూసుకుంటాడు అని ఆలోచించే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సింది ఆస్తిపాస్తులు, బిల్డింగులు, మేడలు, ఉద్యోగాలు, మంచి మంచి జీతాలు ఇచ్చే అల్లుడు మాత్రమే కాదు. ఎవరి చేతుల్లో పెడితే తన కూతురు సేఫ్గా ఉంటుంది, అతనికి కష్టం విలువ తెలుసా తెలియదా, పరాయి వాళ్ళ పట్ల అతను ప్రేమగా ఉంటున్నాడా ద్వేషిస్తున్నాడా, మంచి అలవాట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ 1-4 సార్లు పరీక్షించి కూతుర్ని ఇవ్వాలే తప్ప ఎవరో పక్కింటోళ్ళు సంబంధం తీసుకొచ్చారని, దూర బంధువుల సంబంధం అని కళ్ళు మూసుకొని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన కూతుర్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే ఎలా సుఖంగా ఉంటుందనుకుంటున్నారు? మన అమ్మాయి పక్క ఊరికెళ్ళి ఎగ్జామ్ రాయాలి అంటేనే మనం ముందు రోజు వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటాము, అక్కడ ఎక్కడ ఉంటే బాగుంటుందో చూసుకుంటాము, ఎక్కడ ఉండాలో అక్కడ సౌకర్యం ఉంటుందా ఉండదా, అక్కడ పడుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయా లేవా, ఇన్ని ఆలోచించే వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు మాత్రం ఇవేమీ ఆలోచించరు. దూర బంధువులు చెప్పారనో లేకపోతే అల్లుడికి ఎక్కువ జీతం వస్తుందనో ఇవి మాత్రమే చూసి కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఆడపిల్ల తండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంట్లో కొడుకుకు మాత్రమే కాదు కూతురికి కూడా స్వేచ్ఛనివ్వండి. తను ఏం చెయ్యాలనుకుంటుంది, భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటుంది అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోండి. అంతేగాని పెళ్లి చేసి ఎవడి కిచెన్లోనో పడేద్దామని అస్సలు అనుకోకండి. నానా నేను బిజినెస్ చెయ్యాలి అంటున్నాను అంటే బిజినెస్ చెయ్యనివ్వండి. నాకు పెళ్ళి వద్దు అంటే వదిలేయండి. తనకి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినప్పుడే తను ఏమవ్వాలనుకుంటుందో అది అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఏదో సమాజంలో పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది, మా బాధలు మాకు ఉండిపోతున్నాయి అని దయచేసి ఎప్పుడూ అనుకోకండి. ఆడపిల్లని పెంచడమే కాదు మిగతా లైఫ్లో కూడా తనకి సపోర్టుగా ఉన్న వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు.